మొట్టమొదటిసారి మాకు ఒక 2 రోజుల క్రితమే నెట్లో సెర్చ్ చేస్తుంటే అక్టోబర్ 8 మన ప్రభాకర్ రెడ్డి గారి జయంతి తెలిసిన వెంటనే మా అన్నగారు ప్రసన్న కుమార్ అన్న గారికి చెప్పిన వెంటనే వారు కూడా మంచి కార్యక్రమం మీరు చేస్తున్నారు, సంతోషంగా మేము ఉన్నాము, మీరు చేయండి అని చెప్పి వారు సహకరించినందుకు. ఎందుకంటే మేము తెలంగాణ ఆంధ్ర అని కాదు, ఒక సినీ నటులుగా సినీ కళమ్మ తల్లి బిడ్డలుగా మేము ఎప్పుడు అడిగినా కానీ ఏ భేదాలు లేకుండా ప్రసన్న అన్న 100% ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. వారి కమిటీ మెంబర్స్కి వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం నాడు. మరి జైన్ గౌడ్ గారు అరే మన తెలంగాణలో పుట్టిన ఒక మాణిక్యము, తుంగతుర్తి గ్రామంలో పుట్టి సూర్యాపేట జిల్లాలో పుట్టిన వ్యక్తి ధనరాజన గారు, మీరు కూడా కూర్చోండి. సెక్రటరీ మన చిత్రపూరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్. అలా మనం చేసుకుంటూ వెళ్తున్నాం, మెల్లమెల్లగా మనము ఒక్కొక్కరిని గౌరవించుకుంటూ వెళ్తున్నాము. అమిత్ షా గారు మీరు కూడా కూర్చోండి. చేసుకుంటూ వెళ్తున్నాం మనము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మాణికన్న గారు 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. పెద్దలు, మిత్రులు, సోదరులు సినిమా రంగం కోసము వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మహానుభావులు ఇక్కడ ఉన్నారు, వేదిక ముందున్న ప్రేక్షక దేవుళ్ళు మీలో ఉన్నారు. మీలో చాలామంది ఇక్కడ కూర్చోవలసిన వాళ్ళు, కానీ ఫ్యూచర్లో మళ్ళీ కూర్చునే రోజు వస్తుంది, అప్పుడు కూర్చున్నాము. ఎవ్వరు ఎక్కువ తక్కువ కాదు, ఇక్కడ అందరము సమానమే. సభాధ్యక్షులు, మనకు ముఖ్య అతిథి, 2 రాష్ట్రాలలో ముత్తైదు ఆయననే మన ప్రసన్న కుమార్, మన కళా ముత్తైదు ఆయన. ఎవరికి ఏ కష్టాలున్నా పెద్ద ముత్తైదులాగా ఇండస్ట్రీలో ఉండి అందరికీ సాయం చేస్తాడు. కుల మత వర్గ విభేదాలు లేకుండా ఆయన చోట్ల ఆయన కూర్చొని అందరిని పిలిచి ఎవరి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని సాల్వ్ చేస్తాడు. ఇది చేస్తే బాగుంటుంది, దీనివల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది, మంచి పేరు వస్తుందని సముదాయిస్తూ చెప్పే ఒకే ఒక వ్యక్తి మన ఇండస్ట్రీలో ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు, అన్న ప్రసన్న కుమార్ గారు. ఏదున్నా ముఖం ముందర మాట్లాడతాడు, మంచిగా చెప్తాడు. ఇది చేయడం వల్ల నువ్వు నష్టపోతావు, జాగ్రత్త అని చెప్తాడు. ఇది చేయడం వల్ల నీకు ఉపయోగం ఉంటుందని చెప్తాడు. అలా ఎన్నోసార్లు ఆయన అడ్వైస్ తీసుకొని నేను ముందుకు సాగిన రోజులు ఉన్నాయి ఆయనకు. అలాగే మన హీరో, సినిమా ఇండస్ట్రీలో హీరో, పర్సనల్గా హీరో, గౌడ కులంలో హీరో, ఒక మూలబడ్డ ఎందరో మహానుభావులను మెల్లిమెల్లిగా తోడుతూ చచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులే మర్చిపోయిన వాళ్ళని తవ్వుతూ తీసుకొస్తున్నాడు. వాళ్ళను హీరోని చేసి తాను హీరోగా ఉంటూ ఆ హీరోలో నిలుపుతున్నాడు. పైడి జయరాజ్ గారే కానీ, మన సర్దార్ పాపన్ననే కానీ, ఈ డీసీపీ రాధాకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. మీరు వేదిక మీదకి రావాల్సిన వాళ్ళు బ్రదర్ రండి. మీరు వస్తే మాకు గంభీరంగా ఉంటుంది. ప్రభాకర్ రెడ్డి గారు ఆనందపడతారు మీరు వచ్చినందుకు, రండి. మన జయిందన్న ఎన్నో సర్వాయి పాపన్న విగ్రహాలను ఎన్నో స్థాపించారు. ఎక్కడ ఇనాగ్రేషన్ ఉన్నా ముందుకు పోతాడు ఆయన. ఆయన కోసము ఎంతో మంది ఎన్ని విధాల పోగొడినా ఇంకో మాట తక్కువగా ఉంటుంది. అలాంటి మంచి వ్యక్తి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఆయనకి వాళ్ళ తనయుడు శ్రవణ్కు తండ్రి బాటలు నడుస్తూ 4 మంచి పనులు చేస్తూ ఉన్నాడు. మమత గారు, సోదరుడు నటరాజు, ధనరాజు, మిగతా మన పటేల్ శంకర్ గారు కొత్త సినిమాకు ముహూర్తం పెడుతున్నాడు. ఆర్టిస్టులకు, ముఖ్యంగా ఆర్టిస్టులకు అవార్డు ఇవ్వాలని ఒక తపనతోటి రేపు ఎల్లుండి ఒక ప్రోగ్రాం చేయబోతున్నారు. మన నిర్మాత చిరంజీవి గారు, ఆయన మిగతా అందరికీ ముందరున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పిలవగానే కొంతమంది మా సభ్యులు వచ్చారు, వాళ్ళకి, అలాగే మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ సంతోషము. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి 89వ జయంతి. ఆయన చచ్చిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. దానికి ఉదాహరణనే చిత్తపూరి కాలనీ. కొన్ని కోట్ల ఆస్తిని ఆ రోజు ఆయన అనుకోలేదు, ఎవరు అనుకోలేదు, ఇచ్చేశారు భూదానం. కానీ అది ఈరోజు కొన్ని
కుటుంబాలను కొన్ని కోట్ల ఆస్తి నిల్చున్నది. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పెద్ద మనసుతోటి ఆయన ఇచ్చిన దానాన్ని ఒప్పుకున్నారు. కాబట్టి ఆయన ఈరోజు చిత్రపురి కాలనీ ప్రజల గుండెల్లో అలా నిలిచిపోయారు. కాబట్టి ఆయన పాతకాల స్మరణీయుడు. ఆయన కూడా తెలంగాణ ఆంధ్ర అని ఏమీ లేకుండే ఆయన నటులంతా పైకి రావాలని ఒక పృథ్వీని, ఒక శంకర్, డైరెక్టర్ శంకర్ని, కొంతమంది ఆర్టిస్టులను అందరిని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చారు. ఆయన నాకు తెలిసిన కొన్ని పేర్లే, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళకు మీరు గుర్తుపట్టలేరు కాబట్టి చెప్పి కూడా వేస్ట్. కాబట్టి అలా చెప్తున్నాను. అట్లాంటి ఒకరిని పొద్దున్న లేవగానే ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉన్న వ్యక్తి అంటే ఎంత గొప్ప వ్యక్తో మీరే ఆలోచించాలి. తప్పులు అందరిలో వెతుకోవచ్చు, దేవుళ్ళనే తప్పు, రాముడిని, కృష్ణుడిని అందరినీ తిడుతుంటారు చాలామంది ప్రజలు. ఎందుకు తిడతారో వాళ్ళకు తెలియదు. వాళ్ళకు కొన్ని తప్పులు వాళ్ళకి దొరికినట్టుగా ఫీల్ అవుతారు, తిడతారు, తప్పు లేదు. ఒక్కొక్కరి మనసులోని భావనలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. మన చేతికి 5 వేళ్ళు 5 రకాలుగా సైజులు ఉంటాయి, వాళ్ళ గుండెల్లో కూడా అలాంటి అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడే ఒక వ్యక్తి ఈయన కోసం చెప్తే మాట్లాడితే ఒక మాట అన్నారు కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను నేను. ఆయనదే ఎవరిదే కానీ ఒక ప్రత్యేక స్థానాన్ని ఈరోజు ఆయన సంతరించుకున్నారు. ఆయన విలన్గా చేసిన, మన సైడ్ క్యారెక్టర్ చేసిన, ఒక ఆర్టిస్ట్గా చేసిన, ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ చేసిన, ఏది చేసినా తనలోని ఒక గొప్పతనాన్ని బయట పెట్టుకుని ఒక గొప్ప నటుడుగా మన అందరి గుండెల్లో నిలిచిపోయాడు. ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా, ఒక రచయితుడిగా, ఒక వైద్యుడిగా, ఒక సలహాదారుడిగా, ఒక అసోసియేషన్కు ముందుకు నడిపించే ఒక అధ్యక్షుడిగా, ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇవన్నీ ఉన్నవాడు ఏదో ఒకటి సాధించాలన్న తపనతో 10 మందికి మార్గదర్శకుడు అవుతాడా కాడా? దట్స్ ఆల్. అది చాలు. మార్గదర్శకులు వీళ్ళందరూ ఒక గొప్పగా ఎదిగిన వాళ్ళు. వీళ్ళందరికీ ఆది పురుషుడు, మహాపురుషుడు. మనందరికీ కూడా మనం ఏదీ లేదు, డైరెక్ట్గా చెప్పడమే. మహానటుడు అన్న నందమూరి తారక రామారావు గారి మార్గంలో నడిచే వాళ్ళము వీళ్ళు కూడా నడిచిన వాళ్ళు. అది జగమెరిగిన సత్యము. ఎక్కడ దేన్ని మనం వీలెత్తి చూపించే ప్రసక్తే లేదు. కాబట్టి ఆయన మా అందరు నడిపించినందుకు ఈరోజు ఆయనను కూడా తలుచుకుంటున్నాము. మా అందరికి మంచి మార్గాన్ని చూపించిన ఈయన తలుచుకుంటున్నాము. ఇలాగే మనం అందరం ముందుకు పోదాము. కడవెడైననేమి గంగి గోవు పాలు, గరిటడైనను చాలు గరమిప్పాలు. కాబట్టి కొంతమంది ఉన్నా నిజమైన మనుషులం ఉన్నాము. నేను ఒక్కటే చెప్తున్నాను ఫైనల్గా, మనకు కావాల్సింది మనుషుల సంఖ్య కాదు, మంచి మనసు ఉన్న వాళ్ళ సంఖ్య. ఆ మనుషులు మీరందరూ మనసు ఉన్న వాళ్ళు ముందుకు రావాలి. మనమందరూ ఒకటిగా ఉండాలి. అయిపోయింది, 2 రాష్ట్రాలు వేరుపడిపోయాయి. మనమంతా తెలుగువాడే. అక్కడ తెలుగువాడే, ఇక్కడ తెలుగువాడే. ఆంధ్ర తెలంగాణ కాదు, మనమంతా ఒకటే. ప్రసన్న అన్నా కానీ, దామోదర్ అన్నా కానీ, ఇంకెవరైనా కానీ, మనం అన్ని కళాకులానికి సంబంధించిన ఏ నటుడికైనా ఒక కార్యక్రమం ఉందంటే మనం ముందుకు వచ్చి సాయం చేసి ముందుకు ఉందామని వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ మీ అందరూ కూడా రావాలి. రాని వాళ్ళు ఉంటే చాలామంది బిజీలో ఉండి వాళ్ళ వర్క్లో ఉంచి రాలేకపోయి ఉంటారు. కానీ రావద్దన్నది ఎవరికి ఉండదు. సినిమా అంటే ప్రాణము, సినిమా అంటే అమ్మ, సినిమా అంటే మన భుక్తి, సినిమా అంటే మన ప్రాణం. ఎంతమందిని కదిలించినా, ఇంతమంది ఎన్నో బిజినెస్ చేసుకుంటూ కూడా ఇక్కడికి వస్తారు కూడా. కోటీశ్వరుడైనా ఎన్ని బిజినెస్ చేసినా ఒకసారి సినిమా సైడు మనం ఒకసారి కెమెరా ముందు కనిపించాలని ఆశతోటి అతని మనసు ఉప్పొంగిపోతుంటుంది, ఏదో విధంగా వస్తారు. అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ చిరంజీవి గారు కూడా ఉన్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్, సినిమా రంగంలో ఒక నటుడుగా కాదు నిర్మాతగా నేనుండి ఎంతోమంది నటులకు లైఫ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పొద్దున్నే మాట్లాడి చెప్తే రాబోయే అని చెప్పి పిలిచినాము. మంచి మనసు కావాలండి. ఆ మంచి మనసు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆ మంచి మనసే కావాలి. మనుషులు ఎంతమంది ఉన్న సంఖ్య కాదు, మంచి మనసులు ఎంతమంది ఉన్న సంఖ్యనే మనకు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. మీ అందరికీ శుభం, మనందరికీ శుభం. థ్యాంక్ యూ. పెద్దలకు మరియు నా దగ్గర కూర్చున్న అందరు పెద్ద మనుషులే, అందరికీ నా నమస్కారం. మేము మాలలో ఉన్నాం కాబట్టి కొంచెం కాంటాక్ట్ 20 years అమ్మవారి పూజలు చేసుకుంటున్నాము. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒకటి ఏంటంటే, ఒక లైట్ బాయ్, ఒక మీడియా పర్సను, ఒక ప్రొడక్షన్లో అన్నం పెట్టే వ్యక్తి లేనిది ఒక విలను, ఒక హీరో, ఒక హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ లేనిది ఏ సినిమా కూడా కాదు, అవుతుందా? కానీ ఈరోజు విలన్గా చేసిన ఆయనే ఇప్పుడున్న మనుషుల కంటే చాలా సేవ చేసినోడే.
అటువంటి లైట్ బాయ్స్కి అందరికీ జాగాలు ఇచ్చేసి చిత్రపురుగా సార్ చెప్పినట్టు అంత చేసిపోయినోడే. కానీ మన దాంట్లో ఆయనను జ్ఞాపకం చేసుకొని అనుకున్న ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలా, చేసుకోకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టైనా వాళ్ళకి ఒక ధర్మం ఇవ్వాలా. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు సినిమా చేయండి, ఏ హీరో కూడా విలన్ చేయండి పైకి రాలేదు, పైసలు తీసుకుని అది వేరు, కానీ సినిమా అన్నది సినిమానే కదా. ఇప్పుడు జయందన్న గారికి, తర్వాత ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. జయందన్న గారు ప్రభాకర్ రెడ్డి గారిని స్మృతిలో తీసుకొని ఆయనకు ఈ విధంగా నివాళులు అర్పించడం చేయడం అనేది చాలా గొప్ప విషయము. కానీ మీరు కూడా అందరికి చెప్పి ఎవరైనా చనిపోయినా చేసిన చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఉన్నా కానీ ఆ రోజు కనీసం ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళ ఆత్మశాంతిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషపడతారు. తప్పు మాటలు క్షమించండి. థ్యాంక్ యూ. జై మాత. ఈరోజు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఆయన ఒక మహానుభావుడుగా చిత్రపురి కాలనీ కాకుండా నటులు కూడా చాలామంది జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కెమెరామెన్లు కానీ అందరూ డైరెక్షన్లో ఉన్నటువంటి సిబ్బంది, అన్ని రకాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది. నిన్న చిత్రపురి కానీ చాలాసార్లు నేను వెళ్ళాను. నిన్న మిత్రుడు కలిసిన తర్వాత అక్కడ ప్రభాకర్ రెడ్డి విగ్రహం చూసిన తర్వాత మహానుభావుడు చాలా మాకు సేవ చేశాడు, ఈ వారిది అని చెప్పారు. నాకు నిన్నటి వరకు ప్రభుత్వం ఇచ్చింది అనుకున్నాను, కానీ 10 ఎకరాల స్థలాన్ని ఆ మహానుభావుడు ఆ రోజు ఇచ్చాడంటే ఒక విలన్. ప్రభుత్వం సహకారంతో ప్రభుత్వంతో పోరాటం చేసి ఇంకా ఎక్కువ స్థలాన్ని కూడా ఇవ్వాలంటే డిమాండ్ చేసి నిరాహార దీక్షలు చేసి ఆయన ఈ విజయం సాధించినాడు కాబట్టే ఆయనను గుర్తించారు. నేను వాస్తవంగా ఎన్టీ రామారావు అభిమాని. నేను ఎన్టీ రామారావు సినిమా ఫస్ట్ డే చూసేటువంటి వాడిని. తర్వాత నాకు కృష్ణ అంటే చాలా డేరింగ్ డాషింగ్ హీరో. కానీ ప్రతి సినిమాలో విలన్గా ప్రభాకర్ రెడ్డి గారు ఉండేవారు. హీరో ఉంటే విలన్ కంపల్సరీ ఉండాలి. రజనీకాంత్ హీరో ఉంటే సుమన్ అక్కడ విలన్. కానీ ఆ సినిమా ఎంత హిట్ అయింది. సమాన స్థాయిలో విలన్ కూడా తన యొక్క నటన ప్రదర్శించారు సుమన్ గారు. నేను సుమన్ గారితో 2 సినిమాలు చేశాను. గురువారం సినిమాలో నేను సాయిబాబా సినిమా, అందులో నేను శ్యామ పాత్ర చేశాను. సుమన్ గారు అందులో మంచి పాత్ర చేశారు. రామరెడ్డి గారు చనిపోయారు, రామరెడ్డి గారు బాబాగా చేశారు. అది అన్నపూర్ణ స్టూడియోలో అవుతుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు. వచ్చి ఎవరెవరు నటులు అంటే నన్ను 5గురిని పరిచయం చేసి, రామరెడ్డి నువ్వు బాబాగానా? ఇది విచిత్రం. ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక విలన్ ఒక బాబాగా చేయడం అంటే చాలా విచిత్రం. నీ బాగుంది, విజయం సాధించాలంటే ఈయన కాళ్ళ మీద పడ్డాడు రామరెడ్డి గారు. సార్ చివరి సినిమానేమో నాది, నా ఆరోగ్యం బాగాలేదు, కానీ మీరు ఈ ఆశీర్వాదం ఇచ్చారు అని చెప్పని ఆయన కళ్ళపు నీళ్ళు తీసుకొని రామరెడ్డి గారు అన్నపూర్ణ స్టూడియోలో మేమందరం ఉన్నాం అక్కడ. అంటే నటులు, ఈ నటుల గురించి ఎంత చెప్పినా తక్కువ. ప్రభాకర్ రెడ్డి ఎంత ప్రేమగల్లోడు అంటే సూర్యకాంతం గురించి విన్నాం, కానీ సూర్యకాంతం గారు సినిమాలోనే పాత్రల్లో ఆమె గయ్యాలి, కానీ నిజ జీవితంలో ఎంత మంచి సహాయం చేసే గుణం ఉన్నటువంటి మహాత్మురాలు. మంచి కోడలుగా ఆమె కోడలందరూ బెదిరిస్తారు, కానీ నిజ జీవితంలో ఆమె చాలా సౌమ్యురాలు. అలాగే చాలామంది నటులు ఒకరికంటే ఒకరు మహానుభావులు అక్కడ చూస్తూ ఉంటే, ఇది మనం విడిపోయిన మనమంతా అన్నదమ్ముల్లాగా ఒక రాష్ట్రాలు విడిపోవచ్చు, కానీ ప్రేమ అభిమానాలు మాత్రం విడల. మనమంతా తెలుగు వాళ్ళం, అఖండ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళమంతా ఒక్కటే అనేటువంటి నినాదం మనలో ఉంది. అదే తెలంగాణ ఆంధ్రకు సంబంధించినటువంటి కళాకారులందరూ కూడా ఈరోజు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉన్నారు. కావాలి
అలాంటి వారికి కొందరు సహకారం ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఇది జయంత్ గౌడ్ గారు నాకు 40 ఏళ్ళ మిత్రుడు. పైడి జయరాజ్ గురించి ఆయన హీరో, ఆయన గురించి 15 సంవత్సరాలు చేస్తున్నటువంటి వ్యక్తి అంటే నా సోదరుడు జయంత్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రభాకర్ రెడ్డి గారికి ఒక 9 మంది పేర్లు చెప్పారు నాకు. శ్రీదేవి కూడా ఆయన లిస్ట్లో ఉంది. నేను ఈ చిత్ర పరిశ్రమ ఉన్న సభ్యులందరికీ, అన్నగారికి నేను ముఖ్యంగా ఇలాంటి నటులకు ఎవరు ఎంకరేజ్ చేసినా అందరూ ఒక్కటే చేయలేరు. ఒక 8-9 జయంతు ద్వారా చేస్తే మిగతా వాళ్ళు కూడా ఇతర నటుల గురించి కూడా ప్రయత్నం చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు అందరికీ చేయాలి, అందరూ చేయాలి, ఏ ఒక్కరు కూడా చేయలేరు. కాబట్టి వారికి ఈ సహకారం చేసినందుకు ఈ చిత్ర పరిశ్రమ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇటువంటి మహానుభావుకి మనందరం, ఇప్పుడు అన్న చెప్పాడు, ఎంతమంది ఉన్నారనే కాదు, ఎంత మనసున్నటువంటి మనుషులు వచ్చారనేటువంటి గొప్ప విషయం. కాబట్టి మనం అందరం కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ, ముఖ్యంగా నేను జయంత్ గారికి, వారి శ్రావణ్ గారికి నేను హృదయపూర్వకంగా ఈ వేదిక మీదకి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణలో పుట్టిందనే విషయం నాకు తెలిసింది. నాకు అసలు తెలియదు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు సినిమాలు చూసేది, నాగేశ్వరరావు గారు కృష్ణ సినిమాలు చూస్తుండే. అసలు ఆ పెద్ద మనిషి నటన అంటే చాలా మంచిగా ఉంటుండే యాక్టింగ్ అని. మొన్న నాన్నగారు అన్నారు, ఇట్లా సంగతి తెలంగాణ తుంగతుర్తి మన దగ్గరనే రా అని అంటే నాకు ఆశ్చర్యమైంది. అరే ఇంత మంచి నటన విశ్వరూపం చూపించే మంచి మంచి బిడ్డలు కూడా ఇక్కడి నుంచి పుట్టారు తెలంగాణ రాష్ట్రం నుంచి. సరే మనము ఈ జయంతి ఉత్సవాలన్నా చేసుకుంటూ వానికి జ్ఞాపకం చేస్తే మన రాష్ట్రంలో ఉండే నటీనటులకి బాగుంటుందని మన తెలుగు ఫిలిం ఛాంబర్లోనే పెట్టాలి. ఎందుకంటే ఒక అన్నదమ్ముల లెక్క మనము ఆంధ్ర తెలంగాణ అని కాదు, కలిసిమెలిసి మనం అందరం సినిమాలు చేసుకుంటున్నాము. వాళ్ళ సినిమాలు వీళ్ళ సినిమాలు అందరం సినిమాలు చూస్తున్నాం. ప్రభాస్ కానీ మహేష్ బాబు కానీ ఎంకరేజ్ చేసుకుంటున్నాం. వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడనే చేయాలి, ఎక్కడో చేస్తే గౌరవం ఉండదు అని చెప్పేసి అనుకొని ఇక్కడనే చేస్తే చాలా మంచి సపోర్ట్ కూడా ఇండస్ట్రీ నుంచి మనకు వస్తుంది. కంటిన్యూస్గా మనము గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పి ఆలోచనలు మేము ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి కూడా చాలా మంది కూడా వచ్చారు. మన కృష్ణ అన్న కానీ, మన వెంకటేష్ అన్న కానీ, అక్కడ కృష్ణ, ఇంకొక కృష్ణ, రామన్న, చాలా మంది కూడా వచ్చారు. వారందరితో కూడా నేను మాట్లాడిస్తా. పిల్లలందరికీ వేదిక ముందున్న పెద్దలకు, చిన్నలకు, కళాకారులకు కళాభివందనాలతో ధనరాజ్. నేను చిత్రపురి కాలనీ LIG EWS వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, ఆర్టిస్ట్ యూనియన్లో కూడా జాయింట్ సెక్రటరీని. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే అన్న పెద్దనాలు చెప్పినట్టు ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు మేము చిత్రపురి కాలనీలో 24 క్రాఫ్ట్స్కు సంబంధించిన సినీ కార్మికులు చిత్రపురిలో అన్నం తింటున్నారంటే ప్రభాకర్ రెడ్డి గారు దానికి ముఖ్య కారకుడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక సినీ కార్మికులు బాగుపడాలి, వాళ్ళకు గూడు కావాలని ఎన్నో పోరాటాలు చేస్తే నేను కూడా ప్రభాకర్ రెడ్డి గారితో ఆ రోజులలో పాల్గొన్నాను. కాకపోతే ఈరోజు ఇంతమంది పెద్దల ముందు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమం చేసినందుకు అన్నకు, మన బంజాల జయహింద్ అన్న గారికి, అట్లాగే మా చిత్రపురి కాలనీలో ఏ సమస్య వచ్చినా జనరల్ బాడీలో అన్న ఒక పెద్దగా వచ్చేసి అన్న జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాడు. నేను అన్నీ చూస్తూనే ఉంటా. కాబట్టి అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రభాకర్ రెడ్డి గారికి, వారికి ఇలాంటి జన్మదినాలు ఎప్పటికీ చేసుకుంటూ అతన్ని మన మనసులో ఉంచుకోవాలని కోరుకుంటూ నమస్కారం అందరికీ. ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పన్యాల మమతా గౌడ్. నాకు సినిమా అంటే ప్రాణం. అసలు చిన్నప్పుడు 3rd క్లాస్లో ఉన్నప్పటి నుంచి కూడా సినిమా అంటే ఎక్కడో పాటలు వినిపిస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ ఎక్కడ వస్తున్నాయని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. తర్వాత ఒనిడా టీవీ, అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చాయి. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు టీవీ తీసుకొచ్చారు. ఆ విధంగా టీవీ చూస్తూ సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుంది, ఆ కలర్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న లొకేషన్స్ ఎక్కడున్నాయి, వీళ్ళందరూ ఇట్లా పరిగెత్తుతున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి చాలా వింతగా ఆలోచిస్తూ ఉండేదాన్ని. అప్పుడు పడిన బీజం ఇప్పటి వరకు కూడా నాకు సినిమా
మమకారం, సినిమా పైన ఉన్న మమకారం నాకు పోలేదు. మన మోహన్ బాబు గారు అంటుంటారు సినిమా పిచ్చోళ్ళం అని. సినిమా పిచ్చోళ్ళం ఇలాగే ఉంటామని చెప్పేసి నేను ఈరోజు నిజంగా నాకైతే ఇప్పుడు సమయం కుదరని సమయంలో ఉన్నా, రాలేటటువంటి పరిస్థితిలో ఉన్నా. అయినా కూడా జహింద్ గారి మాట తప్పకుండా, శ్రవణ్ బాబు అని చెప్పిన మాట తప్పకుండా ప్రోగ్రాంకి వెళ్ళాలి. ప్రభాకర్ రెడ్డి గారి 89వ జయంతి చేస్తున్నాము అంటే ఈ గతంలో ఆ వ్యక్తి గురించి ఎవరికి అంతగా తెలియదు. నేను చిన్నప్పుడు చూశాను ఆయన్ని, కాకపోతే ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు. జస్ట్ మన జహింద్ గారు మొన్న చెప్పగానే మొత్తం యూట్యూబ్లో అంతా వెతికి అన్ని తెలుసుకున్నా. నేను ఇంత గొప్ప వాళ్ళని మనం మర్చిపోవడం అనేది అసలు చాలా తప్పు అనిపించి, నేను ఇలా అంటే పెద్దల్ని ఇలా గుర్తించి ఇవి చేస్తున్నందుకు జహింద్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సర్దార్ సర్వై పాపన్న చరిత్రని బయటికి తీశారు, పైడి జయరాజ్ గారి చరిత్రని బయటికి తీశారు, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి చరిత్రని బయటికి తీశారు. అంటే మాకు తెలియని చరిత్రలన్నీ కూడా మా పెద్దలు జహింద్ గారు బయట పెడుతున్నారు. ఇవన్నీ కూడా మేము చూసి నేర్చుకొని ఇంకా ఫ్యూచర్లో మా పిల్లలకందరికీ కూడా మేము చెప్పాలని చెప్పేసి, అంటే పెద్దలు ఇచ్చిన మార్గంలోనే నడవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా నేను అన్ని విధాలు పాటిస్తానని చెప్తున్నాను. తర్వాత మన సినిమా అనేది తెలంగాణ, ఆంధ్ర అని ప్రాంతాలని ఏమీ భేదాలు లేవు. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, మనకి తెలియని అంటే ఒక మెసేజ్ ఇచ్చేది, సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేదే సినిమా. దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి తీసుకున్న వాళ్ళు మంచిగా ఎదుగుతారు, చెడు తీసుకున్న వాళ్ళు చెడిపోతూ ఉంటారు. సో ఆ విధంగా మనము మంచి చెడు అన్నీ తెలుసుకుంటూనే ముందుకెళ్తుంటాం. కాబట్టి సినిమా అనేది తెలంగాణ, ఆంధ్ర అనే ప్రాంతాలు ఏమీ లేవు. అందరం కలిసే చేయాలి, అందరం కలిసే ఉండాలి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా, మాణిక్యులు గారికి కూడా, ప్రసాద్ సార్కి కూడా నమస్కారం సార్. ఎందుకంటే భేదాలు లేకుండా మనమందరం ఇలా చక్కగా కలిసి ఇక్కడ ఉండడము నేను ఇది మొదటిసారి మీ అందరితో ఇలా కూర్చొని, ప్రసాద్ సార్తో అయితే, ప్రసన్న గారితో అయితే ఫస్ట్ టైం నేను ఈ ప్రోగ్రామ్ ఇలా కూర్చోవడం చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది సార్, మీతో కలిసి ఇలా కూర్చొని చేయడం వల్ల. ఇంకా చిత్రపురి కాలనీ అనేది కూడా చాలా మందికి కోరిక మిగిలిపోయింది సార్. చిత్రపురి కాలనీలో అందరికీ ఉండాలని ఉంది, కానీ మా అందరికీ కూడా ఇంకెవ్వరికి ఇల్లు రాలేవు. అంటే మేము అట్లాంటి స్టెప్స్ మాకు ఇంకా ఏ విధంగా వేయాలి ఏంటి అని చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు. నా దగ్గరకు వచ్చి కూడా చాలామంది అడుగుతున్నారు, చిత్రపురి కాలనీలో ఇల్లు కావాలి మాకు, చిత్రపురి కాలనీలో ఇల్లు కావాలి, మేము అక్కడ ఉంటాం, ఆ ప్లేస్లో ఉండాలి, మనము ఉంటేనే సినిమా వాళ్ళం అనిపించుకుంటాం అక్క అని చెప్పేసి అందరూ అంటున్నారు. సో అది మాకు అవకాశాన్ని ఇవ్వండి సార్. ఇంకా టైం ఉందా సార్? ఇంకో సీఎం రావాలా సార్? అవసరం లేదు సార్, మన జయంద్ గారు చాలు మనకు. జయంద్ గారు సీఎం అయిపోతారు సార్. వేణుగోపాల్ గారు రావాల్సిందిగా కూర్చున్నాను సార్, వేదిక పైకి రావాలి సార్. ఇలా పొరపాట్లు, చిన్నపిల్లలు పొరపాట్లు చేస్తూ ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళ చదువుతూ ఉంటారు. అంటే నేనేం చిన్నదాన్ని కాదు, కాకపోతే తెలివితేటల్లో చిన్నదాన్ని సార్ వాళ్ళు చెప్తా ఉంటే. అంతేనా సార్? అవును సార్. My father, and thank you for inviting me today for this great occasion where manamandaram kalsi chinnappudu nunchi Prabhakar Reddy garu TV lo chuddame gaani I never had an opportunity, but this moment feels very real, like that manamandaram kalsi కూర్చొని ఒక మనిషి గురించి మాట్లాడి, తను చేసిన ఆర్ట్ గురించి మాట్లాడి, ఓ 10 మాటలు మాట్లాడుకుంటే his soul will be satisfied, and I feel like as artists this is all we could do, and thank you for giving me this opportunity. And I am a sound designer andi primarily, and also into making music, but మేమంతా we are just coming up, but మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఇంకా అంతే. And thank you everybody on the stage, thank you for this. జయంత్ అన్నకి, అగైన్ మాణిక్య అన్నకి, శ్రవణ్ బ్రదర్కి, వీళ్ళు ఇప్పటి వరకు నేను ఒక 3-4 మీటింగ్స్ అటెండ్ అయ్యా. వీళ్ళకి కళల పైన చాలా ఇంట్రెస్ట్ సార్. వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తారంటే, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చాలు, వాళ్ళు నమ్ముకొని హ్యాపీగా వచ్చేసి ఇండస్ట్రీకి. అగైన్ నా చిన్న అని చూడరు, వేరే అని చూడరు, ఫైనాన్షియల్ చూడరు, సపోర్ట్ చేస్తారు అందరికీ.
నాకు ఇండస్ట్రీకి రావడానికి ముఖ్య కారణము అన్నను కలిసి మన ప్రసన్న అన్నని ఫస్ట్ నేను సజెషన్ తీసుకునేది అన్న దగ్గర. డైరెక్టర్ ప్రీతం వచ్చి నాకు అడిగిండు, నువ్వు మూవీ తీయాలి నాతోటి అన్నప్పుడు ఫస్ట్ నేను భయపడ్డా. అంటే ఎట్లా ఏంటి, నాకు ఇండస్ట్రీ అసలు టచ్ లేదు, ఇక్కడికి వస్తే మనం ఎలా సర్వైవ్ అవుతామన్న అన్నతోటి అన్నప్పుడు ఎవ్రీ మినిట్ డౌట్ తోటి నాకు క్లియర్ పిక్చర్ చూపించిండు ప్రసన్న అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. అగైన్ మన ప్రజెంట్ ఫంక్షన్ గురించి చెప్పాలంటే నేను మాట్లాడేంత పెద్దవాడిని అయితే కాను. సార్ గురించి నేను చాలా సినిమాలు చూసాను సార్వి. విలన్గా ఒక విలన్ నెగిటివ్ క్యారెక్టర్స్లో అంటే చూస్తూ పోగా మన ప్రభాకర్ రెడ్డి గారు మూవీస్లో చూసినప్పుడు ఆయనకి ఫస్ట్ చాలా మంచిగా ఉంటుంది మూవీ చూసేటప్పుడు. వచ్చేటప్పటికి ఆయన క్యారెక్టర్ నేరేషన్ ఎంత హైలైట్ ఉంటుందంటే ఒక విలన్ ఇలా కూడా క్లాసీగా ఉంటాడా అన్నది అప్పుడున్న మూవీస్లో చూశాను నేను. ఈ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ. నేను సడన్గా రావడం జరిగింది. ఈ సినిమా రెగ్యులర్గా చేస్తున్నాం కదా, పొద్దున్న సాయంత్రం సినిమాల పనులు ఉంటాయి, అప్పుడప్పుడు వస్తుంటాం. అన్నతోటి ప్రసన్న అన్నతో పని నుండి వస్తే పైన లేరన్నారు, కిందికి వెళ్ళారు. కింద లేరన్నారు. ఏంటంటే పక్కన జరుగుతుంది, ఏం జరుగుతుంది, ప్రభాకర్ రెడ్డి గారి జయంతి వేడుకలు జరుగుతున్నాయని మనవాడు మీరు రండి, నువ్వు వస్తే అన్నదానికి రమ్మన్నాడు. చాలా హానర్, అంటే చాలా చాలా సంతోషం. ఈ వేడుకలు అనుకోకుండా నేను పాల్గొనడం. చాలా పెద్ద గొప్ప వ్యక్తి, ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలో కృష్ణ గారు హీరో, ప్రభాకర్ రెడ్డి గారు విలన్, కృష్ణ గారు హీరో, ప్రభాకర్ రెడ్డి విలన్. కృష్ణ గారిని చూడడానికే ఈ ఫిలిం నగర్కి వచ్చా 1986లో. అలా వచ్చి ఆయన చూసి అలా ఇక్కడ పెరిగి కెమెరా అసిస్టెంట్ అయ్యి ప్రొడక్షన్ మేనేజర్ అయ్యి తర్వాత ప్రొడ్యూసర్ అయ్యి 18 సినిమాలు చేస్తూ రన్నింగ్లో ఉన్నా. వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ తోటి ఇంత దూరం వచ్చాను. అందరు అలాగే వచ్చారు. 90% వీళ్ళందరూ ఇచ్చిన ఈ జనరేషన్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో వచ్చిన వాళ్ళు ఇప్పుడు సెటిల్ అయి ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని సినిమాలు, ఆయన అన్ని రకాలుగా డైరెక్షన్, ప్రొడ్యూసరు, హీరోగా అన్ని రకాలుగా చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు, గుర్తుండిపోయే సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఆయన ఈ వేడుకలో పాల్గొనడం, మీరందరూ ఆయన స్మరించుకోవడం, ఆయనకు ఆత్మకు శాంతి కలుగుతుంది. వీళ్ళు ఎప్పుడు గొప్ప పుస్తకాలలో ఉన్న వీళ్ళ చరిత్రలు చదవాలి. వీళ్ళు ఎదిగిన విధానాన్ని మనందరం ఇన్స్పైర్ అవ్వాలి. వాళ్ళు నడిచిన బాట నడిచి గొప్ప వ్యక్తులుగా ఎదగాలి. అదన్నింటికో వీళ్ళందరి జీవిత చరిత్రలు మనకు ఉపయోగపడతాయి. గూగుల్లో జీవిత చరిత్రలు అందరివి ఉన్నాయి. అలాగే ప్రభాకర్ రెడ్డి గారి అంటారు కదా, ఒక ఆ ఇయర్ అంతా ఒక 40 years ఆయన జర్నీ అంతా ఎక్కడా కూడా ఎలాంటి నెగిటివిటీ లేకుండా, అంటే ఎలాంటి గొడవలు, ఇలాంటి నెగిటివిటీ మాత్రం ఆయన మీద లేకుండా ఆయన జీవితం అంతా కొనసాగింది. ఇలా పాల్గొన్నందుకు చాలా చాలా సంతోషం. అలాగే ప్రసన్న గారు రావడానికి వచ్చాను. ఇందాక మనం చెప్తుంటే ప్రసన్న గారు వాళ్ళు వచ్చానంటే, అలాగే సేవా కార్యక్రమాల గురించి చూస్తే చాలా మంది, మనం ఎంతమంది సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నా, చాలా మంది ఉన్నా కూడా కొందరు ప్రత్యేకంగా వీటిని గుర్తు చేస్తూ ఈ సేవా కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు. గౌడ్ గారు అందరూ ఈ సేవా కార్యక్రమాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వీళ్ళందరూ చాలా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మర్చిపోతున్నారు ఎవరు బిజీలో వాళ్ళు, కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఇవన్నీ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఆగట్లేదు ఇవాళ జరిగినాయి. కాబట్టి వీళ్ళందరూ నేను ఎప్పుడు చాలా అంత టైం స్పెండ్ చేసి ఇష్టంగా ప్రేమతో వీళ్ళు చేసే వీళ్ళ కార్యక్రమాలు, వీళ్ళకు భగవంతుడు ఫుల్ సపోర్ట్ అందించాలి. ఇంకా ఎన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలకి ఇన్స్పిరేషన్ కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఆ సేవా కార్యక్రమాలు చూస్తే మా ప్రసన్న గారిది గుర్తుకొస్తుంది. ఆయన కూడా నేను చూస్తున్న లాస్ట్ 20 years నుంచి, లాస్ట్ 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తూనే ఉన్నాడు. ఎవ్రీ డే మనకి ఏం వస్తుందో దీనిలో ఏమి రాదు, అది మాకు ఒకరికే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు, ఏమి రాదు. కానీ ఎలాగైనా ఇండస్ట్రీకి నా నాలెడ్జ్ ఉంది, నేను చెయ్యాలని ప్రతి ప్రొడ్యూసర్కి ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇరు సైడ్లో ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే
ఎంతోమంది ప్రొడ్యూసర్లు గెలవాలి. ప్రతి దాంట్లో మీరే ఉంటారు. ఇంకా 10-15 సంవత్సరాలు ఉండి ఇండస్ట్రీని ఒక దాటిలోకి తీసుకురావాలి, పెట్టాలని కోరుకుంటూ ఇక్కడ వీళ్ళు జయంత్ గౌడ్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. తీసుకున్నారు తెలంగాణ కళాకారుల నటులను మీరు ఎంతమందిని మీరు కూడా మహబూబ్ నగర్ తెలంగాణ అని తెలిసింది కాబట్టి కొంతమందిని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకురండి. మనం అందరం కలిసి ఉన్నాం, అందరం ఒకటే. కానీ మన వాళ్ళు కొంతమంది వెనుకబడ్డారు, వాళ్ళని కొద్దిగా ముందుకు తీసుకురమ్మని కోరుకుంటున్నాను. అస్సలు వెనకబడలేదండి. మీరు చాలా ఇప్పుడు మొత్తం మనమే డామినేట్ చేస్తున్నాం చెప్పాలంటే. లేదు, ఎందుకంటే నేను చూస్తున్నా ఎవ్రీడే. ఇప్పుడు ఇద్దరిని కలిసి వస్తున్నారు. ఇంతకుముందు దూరంగా ఉండేది, ఇప్పుడు పక్కన దగ్గర అయింది కాబట్టి హైదరాబాద్ అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. డెఫినెట్లీ అందరికీ టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ ఇస్తాము. డెఫినెట్ అప్రోచ్ అవ్వండి, 100% ఛాన్స్ దొరుకుతుంది. అవకాశం దొరకకుండా మన అప్రోచ్లో మన ప్రయత్నంలో లోపం ఉంటుందండి. ఇక్కడ ప్రతి ఫిల్మ్ మేకర్ ప్రతి ఒక్కరు 100% అవకాశాలు ఇస్తారు. మనం ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఉంటుంది. మీరు స్టాండర్డ్గా అప్రోచ్ అవ్వండి, డెఫినెట్లీ దొరుకుతాయి. నా మటుకు నేను అందరు కొత్త వాళ్ళకి అవకాశం ఇప్పుడు కూడా తీస్తున్న సినిమా కూడా డైరెక్టర్ దగ్గర అందరు కొత్త వాళ్ళే. డైరెక్టర్ విక్రమ్ తెలంగాణనే, హీరోలు 3 తెలంగాణ, అట్లా దాదాపు 90% ఉన్నారు. అలా అని నేను స్పెసిఫిక్గా లేదు, బట్ మన అనేది ఒక మన ప్రాంతం అని కంపల్సరీ ఉంటుంది. ఎంత సపోర్ట్ అయినా 100% ఉంటుంది. డెఫినెట్లీ అది జరుగుతున్నది. మంచి టాలెంట్ ఉన్నోడికి 100% అవకాశం ఉంది. కొంచెం గట్టిగా ట్రై చేయండి అంతే. 15 సంవత్సరాలుగా పైడి జయరాజ్ గారి జన్మదిన వేడుకలు జరుపుతున్న మన జయంత్ అన్న గారు కంటిన్యూస్గా శ్రవణ్ గారు ఫాలోఅప్ చేసి మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు దిగ్విజయవంతంగా. గవర్నమెంట్ కూడా గుర్తించింది, గవర్నమెంటే సొంతగా ప్రోగ్రామ్ కూడా చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ సెకండ్ పర్సన్ తెలంగాణ నుంచి వెళ్ళి మన ప్రభాకర్ రెడ్డి గారిని ముందుకు తీసుకెళ్తున్న అతని యొక్క ఏమేమి కార్యక్రమాలు చేసిండు, సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి సేవలు చేసిండు అనేది అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో మన శ్రవణ్ గారు మళ్ళీ సెకండ్ కార్యక్రమం ఇది తీసుకున్నాను. అదేవిధంగా కొంతమంది తెలంగాణ నుంచి ఒక 10 మందిని గుర్తించి లెజెండరీ కళాకారులను గుర్తించి కార్యక్రమాలు చేద్దామని శ్రవణ్ గారు చెప్పడం జరిగింది. మీరు తప్పకుండా రావాలంటే వచ్చినాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారి జయంతి చేసినందుకు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు మా అన్నగారు మాణికన్న గారు, మా ప్రసన్న కుమార్ గారు, ధనరాజన్న, మమతా మేడం గారు, మా అన్నయ్య కిషన్ అన్న గారికి సార్ నమస్తే, నా పేరు శివశంకర్ పటేల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, శ్రవణ్ పిలిచినందుకు థ్యాంక్ యూ. మా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది. థ్యాంక్ యూ. జై భవాని. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అన్నలు జై హింద్ అన్నకి, శ్రవణ్ అన్నకి, అలాగే పెద్దలు ప్రసన్న సార్ గారికి, మాలిక్ అన్నకి, మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 89 ప్రభాకర్ రెడ్డి గారిది 89వ జయంతి. యాక్చువల్గా ఏంటంటే నేను అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను అనమాట. తెలంగాణ నుంచి ఉన్న గొప్ప కళాకారులు ఎవరు అంటే మనకంటే ముందు వాళ్ళు ఎవరైతే తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారు అంటే మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందు ఎవరు ఉన్నారు, యాక్టర్లు ఎవరు ఉన్నారు, డైరెక్టర్లు ఎవరు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఎవరు ఉన్నారు అని తెలిస్తే మేము రావడానికి ఇన్స్పిరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అరే ఇట్లా ఉన్నారు కదా అనేసి. సో బుర్రా కథ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఎంతో పెద్ద గొప్ప నటుడిగా, డైరెక్టర్గా, రచయితగా ఎదిగి ఈరోజు చిత్రపురి కాలనీ అంటే ప్రభాకర్ రెడ్డి గారు అంటే చిత్రపురి కాలనీ. ఎందుకంటే దానం అనేది మామూలు విషయం కాదు. ఆ రోజులలో 10 ఎకరాలు దానం వేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ రోజు కొన్ని 100 కోట్ల వాల్యూ ఉన్నది. సో అందుకు ఈరోజు అట్లాంటి వారి బర్త్డే జయంతిలో నేను పాల్గొనడం నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే నేను తీసిన మూవీ డెడికేటెడ్ చేస్తూ నాకేంటంటే ఇట్లాంటి వాళ్ళ ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారైనా, కాంతారావు గారైనా, పైడి జయరాజు గారైనా వాళ్ళ గురించి ఫస్ట్ మనందరికి కూడా తెలవాలంటే వాళ్ళ గురించి ఏదో ఒక కార్యక్రమం చేయడం. నా మొదటి సినిమాని పైడి జయరాజు గారికి అంకితం చేశాను. సో ఆ విధంగా నన్ను అందరికీ తెలుస్తుంది అనేసి. సో ఆ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడనే పెద్దలు ఉన్నారు. మేము ఒక 100 మందిని కష్టపడి తీసిన సినిమా సార్. ప్రసన్న గారికి ముఖ్యంగా విన్నపం చేస్తున్నాము. ఆ సినిమా కొంచెం అటు ఇటు వెళ్ళినా మళ్ళీ ఒక్కసారి దాని గురించి ఆలోచించి, ఎందుకంటే 100 మంది కష్టం అది, దాన్ని కొద్దిగా
థియేటర్ దాకా తెరపైకి వచ్చేటట్టు కొంచెం ఒకసారి దాని గురించి మాట్లాడండి సార్. ఎందుకంటే మేము స్పెషల్గా, ఎందుకంటే ఒక 100 మంది కష్టపడి చేసిన సినిమా. సో అది మూకీ మూవీ, మాటలు లేకుండా చేసిన సినిమా. స్పెషల్ కేటగిరీలో కొత్తగా, అంటే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేటోళ్ళంతా కూడా క్రియేటివిటీ ఫీల్డ్తో రావాలి, ఏదైనా కొత్తగా చేస్తేనే గుర్తిస్తారనే విధానంతో మాటలు లేకుండా ఒక 2 గంటల సినిమా చేశామండి. సో దీని గురించి ఒక్కసారి ఆలోచించండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సావిత్రి గారు, కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా చాలా మన యొక్క పాత వాళ్ళ గురించి నటులు, విలన్లు కానీ హీరోలు కానీ వాళ్ళ ఏందని చెప్పేసి ఒక కార్యక్రమం ప్రెస్ మీట్ పెట్టేసి దాంట్లో వాళ్ళ యొక్క జీవిత చరిత్ర బుక్స్ అనేవి ప్రింట్ చేస్తామని ఆలోచన చేస్తున్నాం. చేపించి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెడతాము, జయంతన్న అధ్యక్షతన పెట్టించి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని ఒకే స్టేజ్ పైన వాళ్ళ బర్త్డేలు, వాళ్ళ మన భూమిని విడిచి పైకి పోయిన రోజు ఏవైతే అన్ని ఆ రోజు అనౌన్స్ చేస్తాము. ఆ రోజు నుంచి మొదలు పెడితే ప్రతి సంవత్సరం ఎన్ని 2 ఒక నెలలో 2 అయినా 3 అయినా పర్వాలేదు, ఆ కార్యక్రమాలు మాత్రం జరుగుతాయి. ఇది అన్న తరఫుకెళ్ళి మాట తీసుకొని చెప్తున్నాను నేను. పంజాల జయంత్ గౌడు, శివన్ గౌడు మరియు వేదిక పైన పెద్దలందరూ, మరియు వేదిక కింద ఉన్న అందరు పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి 89వ జయంతి సందర్భంగా మన అందరం కలుపుకోవడం జరిగింది. ఇక్కడ స్టేజ్ మీద నాకు డైనామిక్ హీరోలు ఇద్దరే కనబడుతున్నారు, కింద చూస్తున్నారు హీరోలు. నాకు ఫిలిం ఎన్టీ రామారావు అంటే బాగా ఇష్టం. 83 అంటే అప్పుడు నేను 14 ఏళ్ళు ఉన్నా. అయితే ఆ రోజులో మా ఓపెన్ థియేటర్లో సినిమా చూసి పెద్ద పాటతో రావడం జరిగింది. ఇక్కడ రాధాకృష్ణ డిఎస్పి గారు, వరంగల్ వాసుడు, ఆయన ఎంత గొప్ప నాయకుడు అంటే మాకు పరిచయం బాగా. రియల్ హీరో మా ఫ్రెండు యాదగిరి అనే అబ్బాయి యాక్సిడెంట్లో, ఎల్బినగర్లో యాక్సిడెంట్ అయితే రూపాయి లేకున్నా కానీ అదే అపోలో హాస్పిటల్లో 6 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయించిన గొప్ప నాయకుడు. నేను 6 సంవత్సరాల మధ్య గ్యాప్ ఉన్నా, ఎప్పుడు రెగ్యులర్ వచ్చి అన్న వాళ్ళ ఇంటికి. ఇక మళ్ళా జయంతి అన్న చూద్దాం, పడి జయరాజు అసలు ఎవరో తెలియదు. 15 సంవత్సరాలు ఆయన నెంబర్ తిరుగుతున్నా నేను. సరే పాప సినిమా గురించి మేము ఫస్ట్గా తిరుగుతున్నాము. ఏందన్నా పడి జయరాజు గురించి, తెలంగాణ హీరో సినిమా తీసిండు అని చెప్పి గొప్పగా అన్ని 15 సంవత్సరాలు చెప్పుడు చేసే ప్రోగ్రాలు చేస్తున్నాడు. ఇప్పుడు చూద్దాం మన ప్రభాకర్ కార్యక్రమం చేస్తున్నాడు. ఏందన్నా మరి అంటే మహానీయులను కొలుసుకుంటే అప్పుడు మనకు ఏదో జన్మలో మనం వాళ్ళకి బాగున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ₹1 ఎవరిని ఆశించాడు. ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటా అంటారు. అక్కడ సోషల్ ఆర్గనైజేషన్ ఈయన రియల్ కృష్ణ. ఎందుకంటే స్వయంగా నేను చూసినా, నేను ఆయన చూడ సేవాభావం ఆయన చేస్తుంటా అంటారు. పెద్దలందరికీ కార్యక్రమంలో 10 ఎకరాల భూమి ఇచ్చిందన్నారు ఆయన. కానీ ఇంతవరకు ఆయన గురించి మరి ఎన్నడూ చూడలే. నేను జయంతి చేస్తాను ఎన్నడూ చూడలే. చిన్న చేస్తున్నామో తెలుసుకోవచ్చు ప్రభాకర్ రెడ్డి గురించి. కానీ తిన్నది మన వస్తువు, తిన్న వస్తువు అయినా మర్చిపోకుండా ప్రతి కాలనీ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కలిసి ఇవాళ 50 మంది, రేపు 200 మంది చేయాలి, రేపు పొద్దున 1000 మంది చేయాలి, 1,00,000 మంది చేయాలి. ఎవరి గురించి అది? రేపు పొద్దున మనం ఉంటామో పోతాం మనకే తెలియదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేసినందుకు ఈ శివన్ గౌడ్కు ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న జయహింద్ గౌడ్ గారు కానీ, శ్రావణ్ గౌడ్ గారు కానీ వాళ్ళకి కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ఒక ప్రభాకర్ రెడ్డి గారి కోసం ఒక ఈవెంట్ చేద్దామని వాళ్ళు ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఒరిజినల్గా సినిమా ఇండస్ట్రీలో కులం, మతం, జాతి, ప్రాంతం ఇవేమీ సంబంధం ఉండదు. ఒక కలకట్టాలో పుట్టింది సినిమా ఇండస్ట్రీ, వెస్ట్ బెంగాల్. తర్వాత అక్కడి నుంచి షోలాపూర్, కొల్హాపూర్ అట్టా వచ్చి ముంబై తర్వాత దక్షిణ భారతం, తెలుగు, తమిళ, మలయాళ ఈ సినిమాలన్నీ కూడా మద్రాసుకి చేరినాయి. మద్రాసు నుంచి స్టార్ట్ అయింది. మద్రాసులో ఇప్పుడు మన పైడి జయరాజు గారు కరీంనగర్. ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్టేషన్ ఈజీ, ఎక్కడి నుంచి ఎక్కడికైనా కమ్యూనికేషన్ ఈజీ. ఈ పరిస్థితుల్లో ఇవాళ మనం చాలా ఈజీగా అవుతున్నాం. ఆ రోజుల్లో కరీంనగర్ ఆ రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు దాటుకుని బొంబాయి వెళ్ళి
బొంబాయిలో ఒక నటుడుగా, ఒక దర్శకుడుగా, ఒక నిర్మాతగా దిలీప్ కుమార్ గారితో ఆయన రెండో సినిమాకి దర్శకత్వం వహించిన పైడి జయరాజ్. అది మామూలు విషయం కాదు, అది చరిత్ర. ఆ రోజుల్లో ఒక కరీంనగర్ నుంచి మన హైదరాబాద్ రావాలంటేనే ఎంతో కష్టపడాల్సిన పరిస్థితిలో, అసలు మన ప్రాంతం కాదు, మన ఇది కాదు, మన భాష కాదు, ఆ ఇదిలో బాంబే వెళ్ళి బాంబే నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నాడు ఆయన. అంత చరిత్ర ఆయన. అలాగే మన కాంతారావు గారు కానీ, సి నారాయణ రెడ్డి గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇక్కడ కాదు వాళ్ళు జెండా పాతింది, మద్రాసు నగరంలో, తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళు జెండా పాతారు. వాళ్ళు అక్కడి నుంచి గొప్పగా ఎంతో గొప్ప వాళ్ళు అయ్యారు. మనం ఎంతసేపు ప్రభాకర్ రెడ్డి గారిని వెళ్ళన్నాం. ఆయన ఎంతో కుటుంబ కథా చిత్రాలకు ఒక అద్భుతమైన రచయిత. ఆయన కుటుంబంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్, ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థగా కానీ, ఒక భార్యాభర్తలు ఇదిగా కానీ ఒక అద్భుతమైన రచయితగా ఎన్నెన్నో గొప్ప గొప్ప సినిమాలు రచయితగా రాశాడు. అలాగే నటుడుగా, ఒక డాక్టర్గా ఆయన ఉండి, నిర్మాతగా, దర్శకుడిగా. ఇంకోటి ఏంటంటే మన సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లో పంపిణీదారుడుగా కూడా ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్గా కూడా చేశారు ఆయన. ఆయన చేస్తూ వాళ్ళ బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు అడ్వకేటు, ఆయన ఎంతోమందికి లా సహాయం కానీ, లా పరిధిలో ఆయన చేయటం కానీ చేస్తూ ఆ కుటుంబం మొత్తం, అంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కాదు, ఒక స్టేచర్ ఉండి, ఒక స్టేజ్ ఉండి మద్రాసు వచ్చి, మద్రాసులో ఆయన హీరోలుగా సినిమా చేశారు, విలన్గా సినిమా చేశారు, ప్రధాన పాత్రలుగా సినిమాలు చేశారు. ఆయన మొత్తం అనేది క్లియర్గా ఉండి అలా ఉండేది. అప్పుడు మద్రాసుకి ఎవరు వెళ్ళినా ఒక ఆంధ్ర క్లబ్, అక్కడ క్లబ్లో ఉండి అందరూ ఇది చేసుకుంటూ ఒక ప్లేస్లో అందరూ జమ అవటం ఇట్లా ఉండేది. అక్కడి నుంచి మద్రాసు నుంచి మనకు మర్రి చెన్నారెడ్డి గారు ఇక్కడ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ఇచ్చారు. ఈ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ఆ రోజున ఎకరం 8,500, అంటే సుమారుగా 2,800 మనం లెక్కేసుకుంటే ₹3 గజానికి ఇచ్చారు. ఆ రోజున మార్కెట్లో కూడా అంతే రేటు ఉంది. ఒక రోజున మన కల్వకుంట్ల కవిత గారు, ఏంటన్నా ఏదో ఆంధ్రోళ్ళు వచ్చారు ఇక్కడ తెలంగాణలో దోసుకున్నారు, అదంటారు ఇదంటారు, అసలు ఏంటన్నా దీని మ్యాటర్ ఏంటన్నా అంటే, అమ్మ మీరు ఇచ్చింది ₹8,500 ఎకరం, అంటే గజం ₹3 ఇచ్చారు. ఆ రోజుల్లో కూడా అంతే ఉంది. మీ దగ్గర కొండలో గొట్టలో రాళ్ళు బద్దల కొట్టిన ఖర్చుకి ఈ ₹3 వదిలేయండి. ఆ ఖర్చు మద్రాసులో మురుక్కాల కొనుక్కుంటే ఇవాళ మురుక్కాల విలువ 10 లక్షలు ఉందమ్మా. ఇప్పుడు మీ దగ్గర గజం విలువ ₹1,00,000 ఉందమ్మా. ఇళ్లలో తిడుతున్నారమ్మా, ఇది పరిస్థితి అని చెప్పారు. మరి ఈ విషయం ఎవరో చెప్పలేదన్నా, ఎంతసేపు దోచుకున్నారు, ఇది చేశారంటే, మరి ఆ రోజులు ₹3 ఉండే గజం ఇవాళ ఫిలిం నగర్ ఫిలిం రావటం మూలంగా ఇవాళ ₹3,50,000 ఎదిగింది అని అంటే, ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ లేకపోతే ఒక ప్రముఖులు కానీ, పలానా హీరో పక్కన నా ఇల్లు ఉంది, పలానా ఏరియాలో నా ఏరియాలో హీరోలు తిరుగుతారు అనే దగ్గర ఇది ఒక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అనే మామూలు రేంజ్ నుంచి ఇవాళ రిచెస్ట్ ఏరియా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్గా మారటానికి ఈ ఫిలిం పీపుల్, ఈ ఫిలిం నగర్ వీళ్ళు వచ్చి మన ప్రాంతం మన దగ్గర చెయ్యాలి అని అనుకుని, ఆ రోజుల్లో రామారావు నాగేశ్వరరావు స్టూడియో గవర్నమెంట్ స్థలంతో తీసుకున్నారు. అలాగే పద్మాలయ కానీ, రామానాయుడు కానీ ఎన్టీ రామారావు ఒక్క గజం స్థలం కూడా గవర్నమెంట్ తీసుకోకుండా ఆయన సొంత దీనితో ఆయన ముషీరాబాద్లో రామకృష్ణ సినీ స్టూడియోస్ పెట్టి, ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో కళాకారులను కానీ, నటులను కానీ, సాంకేతిక నిపుణులను కానీ తయారు చేసి ముందుకు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు ఒక్కళ్ళే. మామూలుగా మన ఇక్కడ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత కూడా, ఈవెన్ ఇప్పటికి కూడా ఫైటర్స్ యూనియన్ అంటే ఒక స్టేజ్లో మన మద్రాసు మీద ఆధారపడి ఉండేవాళ్ళం, బాంబే మీద. బట్ ఇవాళ ఫైటర్స్ యూనియన్ మన దగ్గర కూడా డెవలప్ అయింది. ఆ రోజుల్లో ఫైటర్ అనేవాడు దొరికేవాడు కాదు. అప్పుడు ఎన్టీ రామారావు సంగారెడ్డి కల్లు కాంపౌండ్లో ప్రభు గౌడ్ని పిలిచి, ప్రభు గౌడ్ని మాస్టర్ని చేసి, ఆ కల్లు కాంపౌండ్లో కళ్ళు తాగడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఫైటర్లు చేసి ఆయన సినిమాలు చేశారు. అలాగే డ్యాన్స్ మాస్టర్లు అంటే మ్యాక్సిమం మద్రాసు మీద ఆధారపడేవాళ్ళు, ఇక్కడ డ్యాన్స్ ఎవరో డెవలప్ అవ్వలేదు. అప్పుడు ముక్కురాజు గారిని పిలిచి కూచిపూడి డాన్సర్స్ని తీసుకొచ్చి కూచిపూడి డాన్సర్స్ లాగా పెట్టేసి ఇక్కడ హైదరాబాద్లో ఉండాలకే రకరకాలుగా సాంకేతిక నిపుణులు కానీ, నటీనటులుగా కానీ అలాంటిది చేసింది మొట్టమొదట ఎన్టీ రామారావు చేశారు. దాని తదనంతరం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడ బియ్యం, రైస్ తినడానికి చాలా ప్రాబ్లంగా ఉండే రోజుల్లో ₹2 కేజీ బియ్యం పెట్టి అందరినీ రైస్ తినేటట్టు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, ఎన్నో చేశారు. సరే ఏం చేశారో చెప్పలేం. కానీ
610 జీవో అనేది లోకల్ వాళ్ళకి లోకల్ ప్రాధాన్యత అనేది ఎన్టీ రామారావు తీసుకొచ్చారు. ఇక్కడ రైతాంగానికి వాటర్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే 50 రూపాయల స్లాబ్లో మీరు ఎంతైనా కరెంటు వాడుకోండి అన్నారు. మహిళలకి భారతదేశం మొట్టమొదటిలో ఆస్తి హక్కు ఇచ్చారు. సో అట్లా రామారావు గారు ఎప్పుడు కూడా నూతన తరాన్ని ప్లస్ తెలంగాణ దీన్ని చేసుకుంటూ అటు ముఖ్యమంత్రిగా కానీ ఇటు సినిమా హీరో కానీ ఆయన ఎన్నో చేశారు. ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఎన్నో రకాలుగా ప్రోత్సహించడం జరిగింది. మళ్ళా కేవీ రెడ్డి గారు ఆయన వేరే రైటర్ని పెట్టుకుని సినిమా చేస్తుంటే కేవీ రెడ్డి గారు నాకు ఒక్కటే అప్లికేషన్ అంటే సి నారాయణ రెడ్డి గారిని కంపల్సరీ రైటర్గా పెట్టాలి అని. సి నారాయణ రెడ్డి గారు లేకుండా ఏ పాట కూడా రాపించకుండా ఉండేవారు. సి నారాయణ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి ఇవాళ ఇంత గొప్ప సి నారాయణ రెడ్డి గారు అయ్యారంటే అది కేవలం ఎన్టీ రామారావు కోసం. మళ్ళీ ఆ సి నారాయణ రెడ్డి గారు ట్రైన్లో మద్రాసు వస్తే స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని మరీ తీసుకుని వెళ్ళి చేశారు. అట్టా తెలంగాణ ప్రాంతం ఎంతోమందికి చేశారు, ఎన్నో రకాలుగా చేశారు. ఆ చేసిన వాళ్ళు ఇక ప్రభాకర్ రెడ్డి గారికి వస్తే ప్రభాకర్ రెడ్డి గారు ఒక కథా రచయిత కానీ ఇన్ని శాఖలు నిర్వహిస్తూ చాలా గొప్పగా ఉంటూ ఇవాళ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇన్ని ఎకరాల్లో ఒక చిత్రపురి కాలనీ లేదు. ఆ చిత్రపురి కాలనీని మొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ తరఫు నుంచి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఆ అలాట్ చేసిన ల్యాండ్ని మన ఘట్టం మీద హనుమంతరావు కానీ ప్రతి ఒక్కళ్ళు ఉంటూ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఆంధ్ర క్లబ్ ఉంటే ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి ఇక్కడ ఒక ట్విన్సీ క్లబ్ అని ఒకటి పెట్టి దాంతో ప్రభాకర్ రెడ్డి గారు బామర్ది సత్యబాబు గారు అలాగే సారథి గారు మాడా గారు మొత్తం అందరూ కూర్చొని అప్పుడు ఈ చిత్రపురిలో ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఏమి అలాట్ చేయాలి ఏం చేయాలి అని చేయటం జరిగింది. అది వాళ్ళ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని ఉందంటే ప్రపంచంలో ఏ చిత్ర పరిశ్రమలోనూ ఎక్కడా కూడా లేని చిత్రపురి కాలనీ ప్రపంచంలోనే మొట్టమొదట, మోస్ట్లీ ఇదే ఆకృతి కూడా అవ్వచ్చు, అలాంటి చిత్రపురి కాలనీకి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అందుకని ఆయనకి భూమి ఆకాశాలు సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ప్రభాకర్ రెడ్డి గారిని ఎవరూ మర్చిపోలేరు. అది ఆయన ఎప్పుడు చరిత్రలో ఆయన నిలిచిపోతారు. ఈవెన్ వాళ్ళ అల్లుడు కూడా ప్రియదర్శిని వీడియో అని చెప్పి ఆ వీడియో ఇచ్చేయటం అట్లా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ కూడా సినిమా ఇండస్ట్రీతోనూ డైరెక్ట్ ఇండైరెక్ట్ వాళ్ళు ఉంటా ఉన్నారు. సో అందుకని ఇట్లాంటి మహానుభావులు అన్నీ జయంతులు కానీ లేకపోతే వర్ధంతులు కానీ చేద్దాము అని కుల మతం వేరే ఇది లేకుండా పంజాల జయహింద్ గౌడ్ గారు రావణ్ గౌడ్ గారిని వారు ముందుకు రావటం అనేది చాలా అభినందనీయం. ఇంకా ముందు ఇంకా ఎన్నో గొప్పగా చేయాలని ప్లస్ జయహింద్ గౌడ్ గారు సర్దార్ పాపన్న అంటే మరి మాకైతే ఏమీ తెలియదు. కేవలం జయహింద్ గౌడ్ గారు ఆయన హీరోగా ఆయన సినిమా నిర్మాతగా ఆ పాపన్న గౌడ్ గారి చరిత్రని బయటకు చెప్పటం మూలంగా మాకు తెలిసింది. సో అట్లాగే జయహింద్ గౌడ్ గారు సర్దార్ గౌతు లచ్చన్న గారు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు, మహానుభావుడు. ఆయన చరిత్ర కూడా సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన భారతదేశంలోనే గౌతు లచ్చన్న గారు అంటే ఒక లోక్దళ్ అప్పుడు పార్టీ పెట్టి ఆయన ఎంతో చాలా మహానుభావుడు. తర్వాత వాళ్ళ అబ్బాయి శివాజీ గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు వాళ్ళ మనవరాలు అంటే శివాజీ గారి కూతురు కూడా మనవరాలుగా ఉంది. సో మాకు మామూలుగా ఏంటంటే గౌడ్ అనే పేరు రాగానే మాకు గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు మాకు గౌతు సర్దార్ గౌతు లచ్చన్న గారు ఆయన గుర్తుకొస్తారు. అలాంటి మహానుభావుడి చరిత్రను కూడా తీస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పాన్ ఇండియా లెవెల్లో తెలియజేయాలని కోరుకుంటూ ఇంతమంది హాజరయ్యి దీనికి ఇంత ఇచ్చేసినందుకు మీ మంచి మనసుకు ఒకసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. రామారావు గారు మన గౌడ బిడ్డలకి ఏ రకంగా ప్రోత్సాహం చేసి వారిని కూడా ఒక ఫైట్ మాస్టర్గా కానీ ఇంకా వేరే వేరే నటులు కానీ తీర్చిదిద్దారో విషయాలు మాకే తెలియదు, మీరు చెప్పాక తెలిసింది. అంటే వారికి ఎన్టీ రామారావు కూడా మన గౌడ బిడ్డల పట్ల కూడా ఎంత మంచి అభిమానం ఉండేది అనేది మనకి అన్నగారి మాటలలో కూడా తెలుసుకున్నాము. కాబట్టి చాలా థ్యాంక్ యూ అన్న. ఇంకా చాలా కార్యక్రమాలు కూడా మేము నిస్వార్థంగా చేయాలని అనుకుంటున్నాం, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. మరి గౌతు లచ్చన్న గారు సర్దార్ గౌతు లచ్చన్న గారి సినిమా జయహింద్ గౌడ్ గారిని తీయమన్నారంటే ప్రసన్న కుమార్ అన్న నోట్లకేనే వచ్చిందంటే ఆ మాట. జయహింద్ గౌడ్ గారు దీన్ని ఏ రకంగా దీన్ని మార్గంలో తీసుకుపోతారనేది నాకు అర్థమవుతున్నది. వారి మాటలనే వింటానని నేను కూడా అనుకుంటున్నా. మరి జయహింద్ గౌడ్ గారు మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, మీ అంటే మేము నడుస్తున్నాం. ఆ భగవంతుడు
మీరు ఏదైతే దారి చూపిస్తున్నాడో మీకు మేము గుడ్డిగా మీ వెంబడి వెళ్తున్నాం, మీ వెంబడి నిలబడుతున్నాం. మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది కూడా రాష్ట్ర స్థాయిలో కాదు 2 రాష్ట్రాలలో కూడా ముందుకెళ్తున్నారు. మీ వెంబడి మేము అందరం ఉన్నామని తెలియజేస్తూ, నాకు ప్రతిసారి కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఇస్తున్నారు మీరు కాబట్టి నేను ఇంకా మంచిగా పనిచేస్తున్నా, అంతేగాని ఇంకోటి లేదు. మరి జయంత్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి మహానటుడు విలన్ ప్రభాకర్ రెడ్డి గారి 89వ జన్మదిన వేడుకలను జయప్రదం చేయడానికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి, ఆంధ్ర రాష్ట్ర నలుమూల నుండి వచ్చేసి మేము నిన్ననే ఫైనల్ చేసినాం. ప్రసన్న గారు మేము అసలు చేయాలన్నా వద్దా, కనీసం ఒక వారం రోజులన్న టైం ఉంటే బాగుంటుంది కదా, అసలు టైమే లేదు. మేము మొన్న 3 రోజుల క్రితం 6 తారీఖు నాడు ఏం చేసినామంటే అసలు సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరు తీయాలంటే మేము శ్రీదేవి గారిని కూడా మేము తీసుకున్నాం. మరి మన చాలా మంది తీసుకున్నాం, కానీ 2 రోజులు టైం ఉంది ప్రభాకర్ రెడ్డి గారిది. ఏందబ్బా అసలు ఎట్లా చేయాలి, సాధ్యమవుతుందా, ఇది ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి, జనం గ్యాదర్ కావాలి, దసరా పండుగ ఉంది, అందరూ అమ్మవారి యొక్క ఉత్సవాలలో పార్టిసిపేట్ చేస్తుడు, ఏంది క్యాన్సిల్ చేయాలన్నా అసలు రాత్రి కూడా అనుకున్నా అసలు ఎట్లా జనం వస్తారు, ఏంది ఇది సాధ్యమయ్యే పరిస్థితి కాదు అని. సరే ఏది ఏమైనా సరే ఇది ప్రారంభం కాబట్టి మేము ప్రసన్న గారి యొక్క సహకారంతో మన మాణికు ఎక్కడో అక్కడ చౌటుపలవతలు ఉన్నాడు మన బ్రదరు ప్రభాకర్ రెడ్డి వాళ్ళ వెంకటేశ, మన ధనరాజ్ గారు, వీళ్ళందరినీ ప్రత్యేకించి వాళ్ళ ఇంటికి పోయినాం. అన్న రాధాకిషన్ రావు అన్న ఇంటికి పోయినా, అన్న ఇట్లా ఉన్నది అంటే, అన్న నువ్వు మంచి పని చేస్తున్నావు, నేను కూడా వస్తా, ఇలా పూజలు ఉన్నాయి అన్న ఇంట్లో, దుర్గమ్మ పూజలు ఉన్నాయి, అయినా అన్న వాళ్ళ బాబు వీళ్ళందరూ కూడా ఎంతో కార్యక్రమాన్ని వాళ్ళకు ఇచ్చిపెట్టి, మా రామోజీ కానీ, మా వెంకటేష్ గౌడ్ కానీ, రామన్న కానీ ఇంకా చాలా మంది కూడా వచ్చిండ్రు. సరే ఏది ఏమైనా ఒక షార్ట్ టైంలో ఉంది, ఇక భవిష్యత్తులో కూడా ఒక 15 రోజుల ముందు అనౌన్స్ చేసుకుందాం. ఇది ఒక పండగ. ఎందుకంటే కళామ తల్లికి ఊరు, వాడ, కులం, మతాలు ఉండేవి. అంతా కళామ తల్లి బిడ్డలం కాబట్టి అప్పుడప్పుడు మనం కలుసుకోవాలి. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఎమ్మెల్యే అయ్యి, ఎంపీ అయ్యి, మంత్రి అయ్యి, ముఖ్యమంత్రి అయ్యి చచ్చిపోయిన తెల్లారి కానటోడు ఉండడు. ఓడిపోయిన తెల్లారి ఇలా 100 కోట్లున్న ఎమ్మెల్యే పోటీ చేయాలంటే గెలవక ఓడిపోతే కుక్కలు కూడా కాంతలేవు. కానీ ఇలా మహానటుడు సావిత్రి, ఎన్టీ రామారావు వాళ్ళు ఎక్కడున్నారు, స్వర్గలోకాలలో ఉన్నారు. కానీ వాళ్ళ సినిమాలు తీసి వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు బ్రతుకుతున్నారు. నటునికి సావు లేదు, కళాకారునికి సావు లేదు. ఇది చాలా గొప్ప విషయం. కళాకారుని బిడ్డగా నేను మా 1940లో హీరో అంటే సినిమాలు తీయకుండా కళారంగంలో రంగస్థల నటుడు మా నాయన పంజాల పూషెట్టి. రాగం తీస్తే రీసౌండ్ వచ్చేది, ఫీట్ మనిషి. అట్లాంటి బ్లడ్ ఇక్కడ ఉంది కాబట్టి నాకు అనుకోకుండా సర్దార్ పాపన్న ఏంది 2003లో తెలియకుండానే పోయింది నేను అలా కోటకాడికి. దేవేందర్ గౌడ్, డీజీపీ తిరువారం రావు రోమాలని లేచి నిలబడుతున్నాయి. అరే ఎందుకయ్యా అక్కడ ఎమ్మెల్యే రాజలింగం గౌడ్ ఎందుకుంటే నాకు రోమాలు నిలబడుతున్నాయట, ఆయన తెలియదా, 1 కిలోమీటర్గా పాపన్న కోట వస్తుంది. ఎవరు పాపన్న అన్న, అయ్యో ఆయన కథ అంతా చెప్పిండు. గోల్కొండకు రాజు, గోల్కొండ జయించిండు, వరంగల్ జయించిండు, స్వతంత్ర రాజ్యం ప్రకటించుకుండు, శివాజీ కంటే గొప్పోడు, భైరాన్పల్లి, ఇవన్నీ. ఇంత గొప్ప రాజు గురించి ట్యాంక్ బండ్ మీద గిన్ని విగ్రహాలు పెట్టింది. అరే ఒక విగ్రహం కనిపించలేదే, పాఠ్య పుస్తకంలో కనిపించలేదే, ఎందుకు కుట్ర జరిగింది. అని ఏం కుట్ర, ఇళ్ళ కూడా కుట్ర ఉంటుందా? అయ్యో కుట్ర చేసిండ్రా, శివాజీ కంటే గొప్పని చరిత్రను వాళ్ళు మరుగున పడేసారు. అప్పుడే అనేసిన 5 నిమిషాల ఈయన సినిమా తీసి ప్రపంచాన్ని తెలియజేస్తాను. నాకు సినిమా తెలియదు, మిత్రులు ఎవరు లేరు, కానీ అందరూ కిలకిల నవ్వుతారు. నువ్వు సినిమా తీస్తావా, నువ్వు యువజన కాంగ్రెస్ లీడరు కావచ్చు. సుధీర్ కుమార్, శివశంకర్
సుధీర్ కుమార్ బ్యాచ్ నాది. ఇప్పుడు మా బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, షబీర్ అలీ ఉన్నాడు, అంజన్ కుమార్ ఉన్నారు, దానం నాగేంద్ర, మేమంతా యూత్ కాంగ్రెస్. అప్పుడు ఎప్పుడు 89లో, నాకు ఇప్పుడు 64 ఏళ్ళు. అయితే సినిమా తీస్తా అంటే తీస్తా బాబు సినిమా, ఆ సీరియల్ తీసుకురాలేదు. అది సీరియల్కు డబ్బులు లేవు, సినిమాకు డబ్బులు లేవు, కానీ తీసే సినిమానే తీయాలి. అరే నీ అమ్మ ఇది ఎక్కడ కదరా, అంతే, దానికి లేవు దీనికి లేవు. నన్ను పట్టుకున్నాడు మొండోడని. 2003లో 2004 రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను మనిషిని పంపుతున్నాడు. అరే 89 నుంచి భువనగిరి ఎమ్మెల్యే ఆస్పిరెంట్ నేను. 94 టికెట్ రాలేదు, 99 ఎమ్మెల్యే టికెట్ రాలేదు. రాజశేఖర్ మనిషి తోలిడు పాదయాత్ర పోతుంటే, అరే ఎందుకే రాజశేఖర్ సాబ్ నేను అని చెప్పిన, నువ్వు బస్సు యాదవ్ పిలిచిండు. అరే నాకు టికెట్ ఇవ్వలేరా 99లో, నాకేం పనిరా మీరు రాజశేఖర్ తోటి, నేను రానుపా నిలగొట్టిన. మళ్ళా రాజశేఖర్ మళ్ళీ తోలిచ్చిండు. అది ఇదే కదా అన్న జయిందన్న గీనే షర్మిల ఇట్లా కూర్చుంటాడు రాజశేఖర్ సాబు. 100 మంది కూర్చుంటే ఒక్కొక్కరు 5-5 గంటలు కూర్చుంటున్నాడు. వానికి ఇంటర్వ్యూ ఏది జయిందు 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 అని న్యాయపడబడతాడు ఏంది రాజశేఖర్ సాబ్. అవురా ఒక సంగతి ఉన్నది ఆయనకు, నాకు ముఖ్యమంత్రి అవుతామని చెప్పిన, పిసిసి ప్రెసిడెంట్ అవుతామని చెప్పిన 99లో అయిపోయిండు. మా అమ్మ జయిందు మాటలేదో దమ్మున్నది కాబట్టి మరి ముఖ్యమంత్రి అవుతాడు రా ఏమన్నా రానుపో అని నిలబొట్టి మళ్ళీ 2సారి మళ్ళీ వచ్చిండు. ఇంత పెద్ద మనిషి పిలిచిన పోవాలి కదా, పోయినా. జయంత్ గౌడు మా కేపీ రామచంద్రరావు, మన జయంత్కు అన్యాయం జరిగింది. ఆ 99 ఎమ్మెల్యే టికెట్ భువనగిరి ఇవ్వాలి మనం. అరే ఇప్పుడు ఇస్తున్నాం ఆ జయంత్కి ఎమ్మెల్యే టికెట్, 2004 అంటూ రాజశేఖర్. అరే ఇప్పుడు ఎందుకు సార్ నాకు ఎమ్మెల్యే టికెట్, ఆల్రెడీ సర్దార్ పాప సినిమా కమిట్ అయినా, సగం సినిమా తీసినాడు. అరే సినిమా అప్పుడు నా హవా నడవలేదు, ఇప్పుడు నా హవా నడుస్తుంది, నీకు భువనగిరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా. నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు సారు, నాకు తెలుసు, నువ్వు సీఎం అవుతున్నావు కానీ ఎమ్మెల్యే టికెట్ నాకు వద్దు. అరే ఇదేందే పాప అన్నకు మాట ఇచ్చిన, అరే ఇది ఎక్కడ మాటనా, తర్వాత చేసుకోవచ్చుగా. తర్వాత చేసుకుంటా డబ్బులునే, ఈడెకరము ఆడెకరం కోరుకుంటా చేసుకుంటా 50, 100, 200 ఎకరం కోరుకుంటా, అప్పు లేకుండా నేను చేస్తున్నా. మళ్ళీ సడన్గా మళ్ళీ నేను ఎమ్మెల్యే పోయినా అనుకో భువనగిరికి, అరే నీ అమ్మ రెంటికి ఏడిన రేవన్ అవుతా సార్ నా మాటిను రామచంద్ర. అరే ఏందా చేయదు ఇస్తా అంటుంటేందే, నువ్వు సీఎం అవుతున్నావు రాజశేఖర్ సాబ్. నేను మాత్రం పాప నాకు మాట ఇచ్చిన, నేను సినిమానే తీస్తాను, సినిమా తీసిన. 2004లో ముఖ్యమంత్రి అయిపోయాడు రాజశేఖర్ సాబ్. జానారెడ్డి అంటున్నాడు, కేపీ రామచంద్ర అంటారు, ఏందా ఈ అమ్మ ఎక్కడ సినిమా పట్టుకున్నాను అమ్మ, రాజశేఖర్ ముఖ్యమంత్రి ఓ క్యాబినెట్లో ఉంటావు కదా నువ్వు, ఏంది ఈ సినిమా ఏంది ఇంకెప్పుడు రిలీజ్ అవుతుంది. 2004 పోయింది, 2005 పోయింది, 2006లో ఎన్నో బాధలు పడి ఎంతోమంది అడ్డం వచ్చారు ఆ సినిమా రిలీజ్ కాకుండా. నమ్మినోడు మోసం చేసే ఇవన్నీ చేసి ఆఖరికి 2006లో సినిమా రిలీజ్ చేసిన. అంటే ఇక్కడ రాసింది నాకు, హలో మా అయ్యా మా అయ్యా మా అయ్యా నన్ను పండనీయడు మా అయ్యా, ఆయన ఆశీర్వాదం. సినిమా తీసిన, డబ్బులు లేవు, అప్పు లేకుండా సినిమా తీసిన, తప్పు చేయలేదు అయ్యా చెప్పిండు. కడిగిన ముచ్చం లెక్క బయటకు వచ్చేసిన, సినిమా తీసిన కడిగిన ముచ్చం లెక్క బయటకు వచ్చిన. 100 ఎకరాలు అమ్మినా 100 రూపాయలు రాలేదు. ఇవాళ 2000 కోట్లు అవి. ఇదే ఖర్చు పోయిన 10 లక్షల రూపాయలు ఎకరం ఉంటే ననకరామగూడలా మొన్న రాజబాబు తమ్ముళ్ళు అనంత వచ్చి, అరే ఏంది జయంత్ గౌడ్ సాబ్ ఎవరు తీయమనరా ఈ సినిమా నీకు సర్దార్ పాప అనేది, ఇవాళ ఒక గుట్ట అనుకున్నా 20 ఎకరాలు 2000 కోట్లు. నిన్న అనంత గారు అంతకంటే ఎక్కువ సంపాదించిన, నేను చెప్తున్నా అంతకంటే ఎక్కువ సంపాదించినా. ఇంకా నాకు 1,00,000 ఎకరాలు రాస్తే 3,000 ఎకరాలు అమ్మిన, ఇంకా 97,000 ఎకరాలు రాసింది నాకు. నేను ఇంకా సినిమాలు తీస్తా, హాలీవుడ్లో తీస్తా, ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీలో తీస్తా, ఎక్కడైనా తీస్తా. అలా చాలా రాసిండు, డ్రా కాలేదు, మీరేం వర్రీ కావద్దు. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. నేను ప్రపంచాన్ని చదివిన, సినిమాలు చదివిన, సినిమా నటుల గురించి చదివిన, అందరి గురించి చదివిన. నాకు కావాల్సింది ఒకటే అడిగిన, ఆరోగ్యం. నేను 99 ఏళ్ళ నాడు కూడా 50 కిలోమీటర్లు ఉరుకుతా చెప్తున్నా మీ అందరికి.
ఇప్పుడు ఎంత 64 కదా, ఇప్పుడు 50 కిలోమీటర్లు, 99 నాడు 50. అటువంటి రాత రాసిన దేవునికి నేను వందనాలు చెప్తున్నా. నిదానంగా చేస్తా. ఒక అమెరికా ఒక దేశంలో ఈ 7 అన్నదమ్ములు 112 సంవత్సరాల వయసు సూట్ వేసుకొని పుతనూరు పనిచేస్తున్నారు. 112 సంవత్సరాల వయసు. పొద్దున 10 గంటలకు తింటే సాయంత్రం 5 గంటలకు తింటే మటన్ లేదు, చికెన్ లేదు, డ్రింక్ లేదు, ఏదీ లేదు. ఒక తల్లి లెక్క చూస్తా పరిస్థితి దగ్గరకు వస్తే, తల్లి లెక్క చూస్తా, ఒక చెల్లి లెక్క చూస్తా. సరే, రాబోయే రోజులలో మిరాకిల్ చేద్దాం, నిదానంగా చేద్దాం. మరి శ్రీదేవి ఆమె మరణం గురించి గుండె చెరువైతుంది. మహానటి, జగదేక సుందరి శ్రీదేవి ఆమె మరణం అనేది నా గుండెని ఐస్ ముక్కలు వేసి కరిగిస్తాయి. ఒక రోజు ఆమె జన్మదినం చేస్తాను. ఓకే, సౌందర్య చనిపోయింది, హెలికాప్టర్ మీద పడి ఆ తల్లిని జన్మదినం చేస్తా. సావిత్రి ఉండదు అక్కడ, చేస్తా. వారానికి 10 రోజులకు నాకు డబ్బుకు కొదవలేదు, నా ఫాలోయర్స్కు నా అభిమానాలకు కొదవలేదు. నిరంతరం చేస్తూ 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 భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్నటువంటి నటీనటులను కూడా ప్లాట్ఫారం తయారు చేస్తున్నా. జాకీ చాన్ ఉన్నాడు, ప్రపంచంలో గొప్ప గొప్ప నటులను ఒక వేదిక మీదకి తీసుకొస్తున్నా. మా సుమన్ గారితో మాట్లాడినా, రజనీకాంత్ గారితో మాట్లాడమని చెప్పినా. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పడు కూడా అంటే సినీ నటుడు. ఒక 10 మంది ప్రధానమంత్రుల పేరు చెప్తారా? సినిమా యాక్టర్ల పేరు రజనీకాంత్, ఏమంటారు ఎన్టీ రామారావు. ప్రధానమంత్రులు ఎవడు గుర్తుపడతాడు బేట? ఏమంటారా? ఇలా కూడా చెప్తున్నా. అమెరికా డాలర్ను ఏదో ఒక రోజు మన రూపాయికి లెవెల్గా తీసుకొస్తారు. తన కథ చెప్తారు. అమెరికా డాలర్కు ఇండియా రూపాయిని $1 వేస్తే 82 రూపాయలు కదా. 50 ఏళ్ళ కింద డాలరు రూపాయి ఈక్వల్ చూసినావా? రూపాయిని డాలర్ను బీడ్ చేసే రోజు వస్తుంది. అందుకోసం నా పోరాటం. నేను వదులా. ఎవరు అన్యాయం చేసినా అమెరికా వదులా, రష్యా వదులా. ఉక్రెయిన్ రష్యా చేద్దామని చూస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా చేద్దామని చూస్తురు మన పాకిస్తాన్, మన ఇండియాని. ఓట్ల కోసం కుట్రలు చేస్తున్నారు. వాళ్ళకు ఓట్లే కావాలి. కానీ ఉక్రెయిన్ రాజు చచ్చిపోలేదు, రష్యా రాజు చచ్చిపోలేదు. కానీ లక్షలాది మంది పేదలు ఆ ఇల్లు కూలిపోయి. అండమో రామచంద్రని, ఎందుకురా బిడ్డ ఈ రాజకీయాలు? మీకు ఎవరు చెప్పిండ్రా ఇలాంటి రాజకీయాలు చేయమని? లడ్డు అని తీసుకొస్తారు, ఏదో ఒక రాజకీయాలు చేస్తారు. బిడ్డ వస్తున్నాడు సర్దారు పాపన్న వారసుడు వస్తున్నాడు. ఎవరిని వదలం. పేదోళ్లను నష్టం చేసేటోళ్ళను, ఓట్ల కోసం రాజకీయాలు చేసేటోళ్ళను ఆయన ఆశీర్వాదంతో వస్తున్నాడు. కాబట్టి ఎవరికైనా మతాలు ఉంటాయండి ప్రపంచంలో. హిందూ మతం ఉంటుంది, క్రిస్టియన్ మతం ఉంటుంది, సిక్కు మతం ఉంటుంది. అన్ని మతాలు 6000 ఏళ్ళ కింద మతాలు లేవే. 6000 ఏళ్ళకు ఒకసారి పోయి చూడరు మతాలు ఉన్నాయా కదన్నా? 6000 ఏళ్ళ కింద మతాలు లేవు. కొందరు స్వార్థపరులు యేసుక్రీస్తు చచ్చిపోయినాక ఆయన పేరు మీద 150 మంది అధ్యక్షులయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు క్రిస్టియన్స్. మహమ్మద్ ప్రవక్త చచ్చిపోయినాక 1500 ఏళ్ళ కింద వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు ఏం చేసారు అంటే, మా ఓటు మన కథ మన బుర్కా మన దేశం అని చెప్పేసి 45 దేశాలకు ప్రధానమంత్రులు లేరు ముస్లిమ్స్. నిజమా? అందుకే యేసు ప్రభు అట్లా ఆయన వారసులు మహమ్మద్ ప్రవక్త వారసులు ఇట్లా చేసిర్రు. హిందూయిజం మీద భారతదేశాన్ని కొంతమంది హిందూను, మరి పక్క దేశం ఒకటి ఉన్నది అట్లా. కానీ ఎవరైనా దేశాలు ఏలుకోరి, కానీ పేదోళ్ళని మాత్రం ఓట్ల కోసం సంపొద్దు. ఆ డ్యూటీ నా మీద పెట్టిండు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా పర్యటించి ఈయన కొడుకు కూడా
ఓట్ల కోసం రాజకీయాలు చేస్తే వదలా వాడు ఏ పార్టీ ఉండని, నాకు అన్ని పార్టీలు సమానమే. నాది నవ సంఘర్షణ సమితి. భారతదేశంలో బీసీలకు ఈబీసీలకు అసెంబ్లీ పార్లమెంట్ రిజర్వేషన్ ఇవ్వాలంటున్నా. పేదైనా కూడా ఉంటాడు ఆయన. ఇటువంటి పేద ఆయన 100 ఎకరాలు లేవు కానీ త్యాగాలు చేస్తుంది ఇక్కడ కూర్చొని. ఇలాంటి పేదోళ్ళకు కూడా అసెంబ్లీ పార్లమెంట్లో ఇవ్వాలని ఒక పట్టుదలతో నేను చేస్తున్నా. అది త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా పోతుంది, భారతదేశ వ్యాప్తంగా పోతుంది. ఏది ఏమైనా ఈ మహానీయులను ముందు పెట్టుకొని మాకు ఈ వేదిక కోసం సహకరిస్తున్నటువంటి అన్నగారికి, మరి ఇంకా ఇండస్ట్రీ పెద్దలందరికీ కూడా కోపం ఎక్కువ ఉంటుంది నా దగ్గర, కానీ లోపట పెన్న ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగితే రాలేస్తుంది, అది అమ్మవారు వస్తుంది. అన్యాయం జరుగుతుందంటే బర్దాస్ కాదు. మరి నాది కాదు ఏందో ఏమో అమ్మవారు. అన్యాయం అంటే బర్దాస్ కాదు. ఎవరిని కూడా ప్రతీకారం తీసుకోని మేము చెప్తున్నా. అక్కడ ఉన్న ఆయన తీసుకోవాలి, నేను ఎవరినాయా? ఆయన తీసుకోవాలి ప్రతీకారం. ఎవడు ఎన్నన్నా ఏమన్నా నిదానంగా పోతా. మనమంతా కళామ తల్లి బిడ్డలం. మీరు సినిమాలు తీయాలి. నేను ఒకటే చెప్తున్నా, సినిమా ఎట్లా తీయాలని. ఇవాళ మంచి మంచి సినిమాలు, మహేష్ బాబు సినిమాలు అయినా సరే, బాలకృష్ణ సినిమాలు అయినా సరే 100 కోట్లు పెడితే కూడా థియేటర్ పోతే 100 మంది గతిలేరు. ఎవడో చెప్తున్నా మీ అందరికీ, ఒకే సినిమా తీసి దెబ్బతిన్నా నేను సర్దార్ పాపన్న, కానీ నేను దెబ్బతినదలుచుకోలేదు. మీకు ఒకటే చెప్తున్నా, ఇవాళ తెలంగాణ 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలకు అధ్యక్షులు వేస్తా. వస్తుంది మన సినిమా. సాకలైనా, మంగళైనా, కుమ్మరైనా, గౌండ్లైనా మన సినిమా వారం రోజులు ఆడిపించుకోవాలి అడ్వాన్స్ బుకింగ్ తోటి. ఓకే, మన సినిమాను వారం రోజులు ఆడిపించుకోవాలి అడ్వాన్స్ బుకింగ్లా. సరే కిస్మత్ ఉండి నడుస్తే 2 వారాలు నడుస్తుంది, 50 రోజులు నడుస్తుంది. కానీ మినిమం వారం రోజులు మన యోగదాన్, మన కష్టపడి మనం సినిమా నడుపుకుంటే, మేము సుమన్ గారితో నిన్న మొన్న రెగ్యులర్గా మాట్లాడుతున్నా. సుమన్ అన్నాడు, జయంత్ గౌడ్ గారు నీతో నేను ప్రయాణం చేస్తా, సంవత్సరానికి 3 సినిమాలు తీద్దామంటుండు ఆయన. విజయదశమి, సంక్రాంతి, మళ్ళీలో పండగ చెప్పిండు. మేము నిరంతరం సినిమాలు తీస్తాం. నేను ఒకటే చెప్తున్నా, మేము ఉగాదికి మేము నిరంతరం సినిమాలు తీస్తాం. మాకు అలుపు లేదు, మాకు అలుపే లేదు. ఎమ్మెల్యే అంటే చిన్నది. ఒక నాగార్జున ఇవాళ తలుచుకుంటే ఒక ముఖ్యమంత్రి అవుతాడు. ఎస్ కాడా? ఒక సినిమా యాక్టర్ తలుచుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు. అమెరికాకు రొనాల్డ్ రీగన్ అంటే ఆయన అధ్యక్షుడైంది, అంటే అమెరికాకే అధ్యక్షుడైండు. ఒక ఎన్టీ రామారావు అయితేంది, ఒక ఎంజి రామచంద్రన్ అయితేంది, జయలలిత అంటే ఏంది. సినిమా అంటే తమాషాలు కావు. ఎమ్మెల్యే बहुत छोटा है हमारे सामने बच्चे लोग एमएलए एमपी मिनिस्टर बन गया, हमें कोई फर्क नहीं पड़ता है. हमारा गोल बहुत बड़ा है. हम चाहे तो हिंदुस्तान में पार्टी लगा सकते हैं, हम चाहे तो वर्ल्ड में एक 20 प्राइम मिनिस्टर को बना सकते हैं. वो हिसाब से हम लड़ रहे. हमारा साथ पे चलते रहो, टाइम देते रहो, मिलते रहो. किसको लूटने का नहीं है, ऊपर वाला दे रहे, हम खर्च कर रहे. किसको मांगने का नहीं है, बहुत दिया मेरे को. और 97,000 एकर्स मैं रजिस्ट्रेशन करा नहीं, खरीदा भी नहीं. वो करते रहते आपके लिए. मैं है तेलंगाना को सिनेमा ऐसा निकालना. ये लोग के आंध्र वाले खड़े बोले तो वो लोग क्या करते, फिल्म देखो बोलते क्या? अरे तुम लोग सिनेमा निकालो भाई. वो लोग भी सिनेमा निकालते. जो साउथ इंडिया में, जो आंध्रा में इतना है, वो लोग गाते रहता, खेलते रहता, कूदते रहता. अपना तेलंगाना में क्या बोलते, పౌరుషం ఉంటుంది, మనకు పోరాటం ఉంటుంది, యుద్ధం ఉంటుంది. అక్కడ కళ ఉంటుంది. కళ మా తల్లిని ప్రేమిస్తారు వాళ్ళు మన గొప్పోలుగా మనం స్వీకరిస్తున్నాడే. మనం పోరాట యోధులం కాబట్టి ఇంకా మా సావిత్రి అమ్మది కూడా చేస్తాం. ఓకే, आप संघर्ष करो जैन भाई, हम सब आपके साथ हैं. థ్యాంక్ యూ. ప్రతి వారానికో 10 రోజులకో 15 రోజులకో ఇక్కడ ఒక పండుగ చేసుకుందాం. ఇది ఒక పండుగ, ఓకేనా? 100 కోట్లున్నా సంతోషం రాదు, నవ్వరు. భార్యతో నవ్వుతావా, ఈడ నవ్వుతావు. కొడుకుతో నవ్వుతావా, ఈడ నవ్వుతావు. ఇక్కడ నవ్వుండ్రి,
ఇక్కడ నవ్వుండ్రి ఆడుకోరు కానీ 8,000 కోట్లున్నా భార్యతో నవ్వుతాడా బాబు. ఇక్కడ 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 కలుసుకోవాలి. వారానికి 10 రోజులకు 15 రోజులు సరి పండుగ చేసుకోవాలా? పండుగ చేసుకుందామా? చెప్తాడు. దండగా అన్న వాళ్ళకందరికి మనం పండగలు చేసి చూపిస్తాం. మారీకో నా స్నేహితుడు విలన్ గా పాత్ర నవాబేషం వేసిండు సర్దార్ పాప అన్నదా. ఎట్లా కలకలలాడుతుండు. 1000 కోట్లు నాయా, 1000 కోట్లు నాయా, 1000 కోట్లు ఏడుస్తాడు. నా కొడుకు అన్నం పెడతలేడు, నా కోడలు అన్నం పెడతలేడు. మా మానికి చూడు ఇవాళ ఆయనకు 100 కోట్లు లాభం దొరికినంత పండుగది. నిజమా? అందుకే మా మమత ఉన్నది. మా మమత ఒక మహిళ 6 హాస్టల్ నడుపుతుంది. బైక్ బుక్ చేసుకున్నాడు 12 గంటల రాత్రి, 1 గంట రాత్రి పోతూనే ఉంటుంది. ఏమ్మా నువ్వు కాళ్ళ పోవాలంటే ట్రాఫిక్ ప్రాబ్లం అన్నా ఫోన్ కొడుతూనే ఉంటుంది, బైక్ మీద పోతూనే ఉంటుంది, ట్యాక్సీ బైక్ మీద. 6-7 హాస్టల్స్ మెయింటైన్ చేస్తుంది. ఆమెకి ఏం చెప్పినంటే నీ ఫేస్లా రేణుకా ఎల్లమ్మ కళ ఉన్నది, పరశురాముని సినిమా తీస్తున్నాం, ఆమెకు రేణుకా ఎల్లమ్మ చెప్తూనే ఉన్నాం, ఎల్లమ్మనే పిలుస్తున్నారు. మేము పరశురాముని సినిమా తీస్తాం, పైడి చేరా సినిమా తీస్తాం. మా సర్దార్ పాపన్న సినిమాకు గౌతమ్ లచ్చన్న ఆశీస్సులు పెట్టిన, సర్దార్ చక్ల శ్రీనివాసరావు నా గురువు పేరు పెట్టిన. మేము సర్దార్ గౌతమ్ లచ్చన్న సినిమా తీస్తాం, సర్దార్ చక్ల శ్రీనివాసరావు తీస్తాం, ఇంకా 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 చాలా తీస్తాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, అందరికి అనుకూలం కాబట్టి ఇంకా మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ.